మినిస్ట్రీ సిద్ధాంతం ఏంటంటే ఒంటరిగా ఉన్నవాళ్ళు, బాధల్లో ఉన్నవాళ్ళు, ఏ ఆదరణ లేని వాళ్ళు, అలాంటి అంటే అనారోగ్యంతో ఉన్నప్పుడు వాళ్ళని ఆదరించడం, వారికి కావాల్సిన సహాయాన్ని అందించడం ఈ యొక్క మినిస్ట్రీ యొక్క ముఖ్య ఉద్దేశంగా ఉంది. ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా పేరు గంగా భవాని. నాకు కొద్ది రోజులుగా బాగలేదు. నేను యూడబ్ల్యూసీలో నేను మెంబర్గా ఉన్నాను. గత కొద్ది రోజులుగా నాకు బాగా లేకుండా వచ్చింది మైగ్రేన్. ఇండిపెండెంట్గా కూడా నేను సేవ చేస్తున్నాను. నాకు మైగ్రేన్ ఉంది, సైనసైటిస్ అనే డిసీజ్ ఉంది. దానివల్ల నేను కొద్ది రోజు క్రిస్మస్ ముందర సఫర్ అయినాను నేను. తర్వాత సెకండ్ సాటర్డే నేను మన యూడబ్ల్యూఐసి కదా, యూడబ్ల్యూఐసి మీటింగ్కి వెళ్ళాల్సి ఉంటే రక్షణ ఫౌండేషన్ మినిస్ట్రీ నుంచి ఆ యొక్క మినిస్ట్రీ ఫౌండర్ గారు మణమ్మ గారు నాకు ఫోన్ చేశారు. అక్క మీరు రావాలి మీటింగ్కి అన్నారు. నేను మాట్లాడలేని స్థితి. తనకు అప్పుడు చెప్పాను, నేను మనీ నేను రాలేనమ్మా, నా పరిస్థితి బాగలేదు, ఆరోగ్యం బాగలేదని చెప్పాను. నేను చెప్పినప్పుడు అక్క సరేలే రావద్దు, మీరు రెస్ట్ తీసుకోండి అని చెప్పింది. అంతే. ఆ తర్వాత నేను మర్చిపోయాను, దాని గురించి నాకు ఆలోచన లేదు. తర్వాత అది జరిగిన ఒక రెండు రోజులకి సాటర్డే జరిగింది. సండే ఉదయాన్నే మొహం కడుక్కున్న వెంటనే నా పరిస్థితి ఏంటంటే నాకు ఆ సైనసైటిస్ వస్తే నేను భోజనం చేయలేను, మంచినీళ్ళు తాగలేను, దాహంగా ఉంటుంది, ఆకలిగా ఉంటుంది, కానీ నేను అది ఆ రెండు చేయలేను. మంచినీళ్ళు చూసినా అన్నం చూసినా నాకు వాంతికి వస్తుంది. ఎంతసేపు ఇడ్లీ మాత్రం తినగలుగుతాను. అటువంటి స్థితిలో ఉన్న నేను అన్నం తినలేక చెప్పాను, మణమ్మ గారికి చెప్పాను, సహోదరికి చెప్పాను, నేను అన్నం తినలేకపోతున్నాను, మంచినీళ్ళు తాగలేకపోతున్నాను, పరిస్థితి బాగలేదమ్మా అని చెప్పాను. అంతే నేను చెప్పింది. తర్వాత మరుసటి దినం సండే చర్చికి పోలేని పరిస్థితి, కానీ మొహం కడుక్కుంటానే నాకు మంచినీళ్ళు తాగాలనిపించింది. విచిత్రంగా అనిపించింది నాకు. మొహం కడిగిన వెంటనే మంచినీళ్ళు తాగినాను నేను. ఆశ్చర్యం అనిపించింది నాకు. అప్పుడు అనిపించింది నా కొరకు ఎవరో బాగా బలంగా ప్రార్థన చేస్తున్నారు అనిపించింది. నేను తినలేని పరిస్థితి, తాగలేని పరిస్థితి, ఇట్లుంది నా పొజిషన్. అంటే మేమందరం ప్రార్థన చేస్తాం లెక్క మీ కొరకు అని అన్నారు మణమ్మ గారు. కానీ దాని గురించి నేను ఆలోచించలేదు. అన్నారులే, ఏదో క్యాజువల్గా చేస్తారులే అనుకున్నాను, కానీ ఇంత సీరియస్గా చేస్తారని నేను అనుకోలేదు. తర్వాత ఆ రోజు మరుసటి దినమే నేను ఉదయాన్నే మొహం కడుక్కుంటాను, విచిత్రంగా చల్లటి నీళ్ళు తాగగలిగాను నేను. తర్వాత అన్నం మామూలుగా భోజనం తినగలిగినాను నేను. ఆ తర్వాత కొద్దిగా క్యూర్ అవుతా వచ్చింది. కానీ నా కొరకు వస్తారని, కానీ నా దగ్గరికి వస్తారని, నా కొరకు ప్రార్థనలు చేస్తారని, నన్ను ఆదరిస్తారని అనుకోలేదు. కానీ ఈరోజు నా కొరకు అసలు నేను ఊహించలేదు. ఈరోజు ఆ ఫోన్ వస్తుందని ఊహించలేదు. సాటర్డే రెండవ శనివారం కూడా నాకు ఫోన్ వస్తుందని, తన దగ్గర నుంచి మణమ్మ దగ్గర నుంచి నాకు ఫోన్ వస్తుందని నేను ఊహించలేదు. కానీ దేవుడు ఈ రకంగా ఎవరో ఒకరి ద్వారా ఆదరిస్తాడు. దేవుడు వస్తాడు చేస్తాడంటే ఆయనే రాడు, ఎవరో ఒకరిని ప్రేరేపించి వారి ద్వారా దేవుడు సహాయాన్ని అందిస్తాడు. ప్రార్థన సహకారం అయితేనేమి, ఆర్థికంగా అయితేనేమి, అన్ని విధాలుగా దేవుడు సహకరిస్తాడు. ఈరోజు కడప నుంచి స్త్రీలందరూ నన్ను చూడడానికి నాకు చాలా ఆశ్చర్యం వేసింది, ఆనందం వేసింది. నా కొరకు కూడా వస్తారా అని అనిపించింది. అట్లా ఎవరు కూడా వచ్చిన వాళ్ళు లేరు ఒక రకంగా చెప్పాలంటే. యూడబ్ల్యూసీ మినిస్ట్రీలో నేను చేరినందువల్ల, మెంబర్ అవటం వల్ల, అయినా కానీ నన్ను ఆదరించాల్సిన అవసరం అయితే ఏం లేదు. కానీ ఈ యూడబ్ల్యూసీ మినిస్ట్రీకి ఉన్నటువంటి ఆ సేవా భారము అనేది గొప్పది. అందరూ కలిసి ఈరోజు రావడం జరిగింది, నన్ను ఆదరించడానికి నా దగ్గరికి రావడం జరిగింది. కేవలం ఆదరణే కాదు కానీ, ప్రార్థనే కాదు కానీ ఆర్థిక సహకారం కూడా నాకు అందించడం జరిగింది. దేవునికి స్తోత్రం. ఆదరించడం అంటే ప్రార్థన చేయడమే కాదు, వెళ్ళి పలకరించడమే కాదు, కానీ ఆర్థిక పరిస్థితులను కూడా ఎరిగి వాళ్ళకి సహకారం చేయడం కూడా అది ఒక ఆదరించడంలో ఒక భాగం. అది యూడబ్ల్యూఐసి మినిస్ట్రీ వాళ్ళ లేడీస్ అందరూ కూడా వచ్చి, అంటే ఈ యొక్క మినిస్ట్రీ సిద్ధాంతం ఏంటంటే ఒంటరిగా ఉన్నవాళ్ళు, బాధల్లో ఉన్నవాళ్ళు, ఏ ఆదరణ లేని వాళ్ళు, అలాంటి వాళ్ళని ఆదరించడం, వారికి కావాల్సిన సహాయాన్ని అందించడం, ఈ యొక్క మినిస్ట్రీ సిద్ధాంతం. అంటే ఈ యొక్క మినిస్ట్రీ సిద్ధాంతం ఏంటంటే ఒంటరిగా ఉన్నవాళ్ళు, బాధల్లో ఉన్నవాళ్ళు, ఏ ఆదరణ లేని వాళ్ళు, అలాంటి వాళ్ళని ఆదరించడం,
బాధల్లో ఉన్నవాళ్ళు, ఏ ఆదరణ లేని వాళ్ళు, అలాంటి అంటే అనారోగ్యంతో ఉన్నప్పుడు వాళ్ళని ఆదరించడం, వారికి కావాల్సిన సహాయాన్ని అందించడం ఈ యొక్క మినిస్ట్రీ యొక్క ముఖ్య ఉద్దేశంగా ఉంది. దానిని మన రక్షణ ఫౌండేషన్ మినిస్ట్రీ ద్వారా మన అమ్మగారి కార్యాన్ని నడిపిస్తున్నారు. ఆమె ఎంతో ముందుకు రావాలని చూస్తున్నారు, సహాయం చేస్తున్నారు. దేవుడు ఇప్పుడు కూడా నాతోనే ఉన్నారు. దేవుడి చిన్న సాక్ష్యాన్ని దీవించునుగాక. ఆమేన్.